థ్యాంక్ యూ సార్. ఈ లెక్కలు, కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు ఇవన్నీ అసెంబ్లీలో వింటూ ఉంటే మనంతా వేల కోట్లతో లక్షల కోట్లు నడుస్తున్నట్లు ఉంటుంది. మనం బజారుకి వెళితే, ఊళ్ళల్లోకి వెళితే, పేదవాడి దగ్గరికి వెళితే వాడికి ఏమి అర్థం కాదు. నాకేమన్నా జీతం ఇస్తున్నారా, నాకేమన్నా ఇల్లు ఇస్తున్నారా, నాకేమన్నా సౌకర్యాలు ఉన్నాయా, అవి చూస్తాడు. మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ డబ్బులంతా ఎక్కడ పోయినాయి, ఎవరి దగ్గర పోయినాయి, ఎవరి చేతుల్లో పోయినాయి? ఇది నీళ్లు అప్పుడు ఉన్నాయి, కరెంటు అప్పుడు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ డబ్బులు ఇందులో ఎవరి చేతుల్లోకి ఎంత పోయింది అనేది కూడా మనం లెక్క తీసుకుంటే అధ్యక్ష, పేదవాడు కట్టే డబ్బులన్నీ, పేదవాడు కట్టే జిఎస్టీ దాదాపు 18 లక్షల కోట్లు కడుతుంటే అందులో ధనికులు కట్టేది 3% అధ్యక్ష, మిగిలినంత పేదవాళ్లే. కానీ తిరిగి మరలా ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళకే దాదాపు 18 లక్షల కోట్లు ఎన్ఏపీలు, అంటే వాళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు రద్దు, పెద్ద పెద్ద వాళ్ళకి రాయితీలు, అదానీలు, అంబానీలు వాళ్ళకి రాయితీలు, ఈ డబ్బంతా లేకపోతే రియల్ ఎస్టేట్లు, ఈ డబ్బులన్నీ అడుపోతూ ఉంటే ఇవాళ రాజీవ్ గాంధీ ఓ మాట చెప్పారు అధ్యక్ష, ఖర్చు పెట్టేటువంటి, ఆయన వాస్తవంగా ఆనాడు చెప్పాడు, ఖర్చు పెట్టేటువంటి రూపాయలు పావలా కూడా న్యాయబద్ధంగా ఖర్చు అవ్వట్లేదని. అంత అవినీతిమయమైనటువంటి డబ్బులతో లెక్కలన్నీ కుప్పలుగా కనపడతా ఉంటే ఇది దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మంచి కాదు అనేది నేను ఒక కమ్యూనిస్టుగా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. లెక్కలు చెప్తున్నారు, మీరెంత పెట్టారు, మేమెంత పెట్టాం, మీరెంత పెట్టారు, ఎవరెంత పెట్టారో మాకైతే ఎవరికి తెలియదు. మా 1,80,00,000 మంది చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. 1,80,00,000. 1,000 రూపాయల జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు, 7,000 రూపాయల జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు, 13,000 రూపాయల జీతంతో ఉండేవాళ్ళు అవుట్ సోర్సింగ్ పేరుతో ఇక్కడ పనిచేస్తున్నారు, సెక్రటేరియట్లు పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసామా? ఈ డబ్బులు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పెట్టావా? వాళ్ళకి మనం పెట్టకపోగా వాళ్ళ రక్తంతో ప్రతి పేదవాడు కట్టే ప్రతి పైసా కూడా జిఎస్టీ పేరుతో పోతుంది అధ్యక్ష. ప్రతి పేదవాడు, రిక్షా దొక్కేవాడు కొన్న బట్టల ద్వారా కట్టే పన్నులు కూడా జిఎస్టీ పేరుతో పోతాయి. వాళ్ళకి ఆ విధంగా ప్రతి పేదవాడి కంట్రిబ్యూషన్ ఈ దేశ సంపద పెరగడానికి ఉంది తప్పితే దేశ సంపదలో నుంచి వాడికి ఎంత కంట్రిబ్యూషన్ ఉందనేది లెక్క తీస్తే చాలా మనం నిజంగా ఈ దేశం, ఈ రాష్ట్రం ఏ విధంగా పయనిస్తుందో తెలుస్తుంది అధ్యక్ష. ఇంకా నాకు ఇప్పుడే కొంత క్లారిటీ తీసుకున్నా. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ పూర్ రిగార్డింగ్ దిస్ మ్యాథమెటిక్స్, అయినా కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందువల్లంటే హరీష్ రావు గారు చెప్పే లెక్క, అలాగే భట్టి గారు చెప్పే లెక్క, ఈ రెండు లెక్కల్లో ఎక్కడో ఏదో క్లాష్ కనపడతా ఉంది నాకు. హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు? మేము చేసిన అప్పుల్లో వారు చెప్పింది ఆంధ్రప్రదేశ్ అప్పు ఓకే, అందులో తప్పేం లేదు వేశారు. అంటే అప్పుడు నుంచి మొత్తం కలిపి చెప్తారు ఎవరైనా. ఇప్పుడు భారతదేశంలో కూడా అప్పుడు 55 లక్షల కోట్లు ఉంది మోడీ గారు వచ్చినప్పుడు. ఇప్పుడు 1,55,000 కోట్లు ఈ దేశానికి అప్పు ఉందని చెప్తున్నాం. అట్లా మీరు చెప్పుకోండి, మేము ఇంతే చేసామని చెప్పండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు ఏమంటున్నారంటే మీరు నేరుగా చేసిన అప్పులు 3,89,000 చిల్లరా. ఆఫ్ కోర్స్ ఎస్పీవి కార్పొరేషన్లు గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేవి 1,27,000 కోట్లు చిల్లరా. ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ తీసుకున్న రుణాలు కార్పొరేషన్లే చెల్లించేవి 95,000 చిల్లరా. గ్యారెంటీ లేకుండా వివిధ కార్పొరేషన్ తీసుకున్న రుణాలు 59,414. సో ఇంతవరకు నో డిస్ప్యూట్స్ అధ్యక్ష, నో డిస్ప్యూట్. మొత్తం కలిపి 6,71,557కి వారు కూడా అంగీకరిస్తున్నారు. అయితే మేము డైరెక్ట్ చేయలేదు అంటున్నారు. ఇప్పుడు వీరిని ఏమంటున్నారు? వీరిని మీరు 1,27,000 ఎట్లా అప్పు చేశారని వీరిని మా మిత్రులు ప్రశ్నిస్తున్నారు. దీనిలో కూడా ఒక లాజిక్ ఉంది అధ్యక్ష. అదే నేను ఇప్పుడే క్లారిటీ తీసుకున్నాను.
దీనిలో ఎఫ్ఆర్ఎం పరిధిలో వచ్చేది 52,118. గవర్నమెంట్ గ్యారంటీ లోన్ టు బి పెయిడ్ బై గవర్నమెంట్ 2,823. ఇక్కడ ఉంది అధ్యక్ష, గవర్నమెంట్ గ్యారంటీ లోన్ పెయిడ్ బై ఎస్పీబి 40,203. అంటే అది మరి మీకు ఎట్లా సంబంధం లేదో వీరికి కూడా సంబంధం లేదు కదా. మీరేమో అవి తీసేసి లెక్కేస్తున్నారు. మరి మీరు కూడా ఇవి తీసేసి వీరికి లెక్కేయండి. అదేవిధంగా నాన్ గవర్నమెంట్ ఫీజు 11,103 అధ్యక్ష. మరి ఇవి ఎట్లా కలుపుతున్నారు? ఈ 50,000 కోట్లు వీళ్ళకి ఎట్లా కలుపుతున్నారు? మరి భట్టి గారు మరి ఏదో దేశంలో ఉన్నారేమో నాకు తెలియదు. దీనికి క్లారిటీ కావాలి. ఇది వాస్తవమా కాదా కావాలి, తెలుసుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తేనేమో దొరతనం, ఇంకోటి చేస్తేనేమో దొంగతనం. నేనేం మీ మీద ద్వేషంతో కాదు, నాకు లెక్కల కోసం నేను ఉన్న లెక్కలను క్లారిఫై చేస్తున్నాను అధ్యక్ష. నేనేమి మిస్లీడ్ చేయట్లేదు. ఉన్న వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేనేమి మీరు చేయండి, తర్వాత సరి చేయండి, ఏం పర్లేదు. నేను తప్పు చేయను. నేను గవర్నమెంట్ కాపీ తెప్పించాను. నేను కూడా గవర్నమెంట్ కాపీ తెప్పించాను సార్ అధ్యక్ష. ఓకే సార్. అలాగే ఇక్కడ వారు ఇంకేమని చెప్పారంటే ఈ సంవత్సరం 1,27,000 అప్పు 5 ఏళ్లకు కూడా ముందే ఊహించి చెప్తున్నారు అధ్యక్ష. 5 ఏళ్లకు కూడా మొత్తం కలిపి ఇంత అప్పు అవుతుంది. అరే ఈ సంవత్సరం చెప్పకుండా 5 ఏళ్ళది కూడా వీళ్ళు ముందే చెప్తుంటే నాకేమి వాళ్ళ స్నేహ పార్టీ అని కాదు నేను చెప్పేది. నేను లాజిక్గా ఆలోచన చేసి నేను మాట్లాడాలన్నప్పుడు 100 సార్లు లాజిక్గా ఆలోచన చేసి చెప్తాను అధ్యక్ష. అది ఎలా కరెక్టు? వచ్చేది చేస్తారో చేయరో అట్లా ఎవరికి తెలుస్తుంది? దీనికి సంబంధించి ఎఫ్ఆర్ఎంపీకి సంబంధించి పరిధిలో లోపలే తీసుకోవచ్చాము. ఇంకెంత ఉందో నేను తెలుసుకోలేదు. ఇంకెంత అవకాశం అప్పు చేసుకునే అవకాశం ఉందో నేను ఇంకా తెలుసుకోకుండా చెప్పకూడదు. కానీ అన్ని కలేసి అసలు దీన్ని సీతక్క గారు చెప్పింది కరెక్ట్. అసలు వాస్తవం ఏంటి? సరే మీరు చేసినా పాతది చేసినా ఇంకోళ్ళు చేసినా అప్పు అయితే ఉంది కదా, అప్పు ఎవరు తీర్చాలి? అప్పు తీర్చాలా లేదా? ఎగ్గొడతారా? ఇది గవర్నెన్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎగ్గొట్టలేరు కదా. మనమే గొడవ చేస్తున్నాం ఫీజు బకాయిలు ఇవ్వాలని, మనమే గొడవ చేస్తున్నాం కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించాలని. దాదాపు 60,000 కోట్లు ఉన్నాయి. అవి ఇప్పుడైతే లెక్క 40,000 కోట్లు అని చెప్తున్నారు. అవి ఎవరు తీర్చాలి? అవి ఎవరు కట్టాలి అధ్యక్ష? అదేవిధంగా ఇంకా వాళ్ళు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. అదేవిధంగా చేయాల్సిన ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ కావాలంటే ఎక్కడ లూటీ చేసి తీసుకురావాలా? ఎక్కడ లూటీ చేసి తీసుకురావాలి? ఏ బ్యాంకులు లూటీ చేసి తీసుకురావాలి? పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? మనం కట్టే డబ్బుల్లో రూపాయి మనం డబ్బులు కడుతుంటే కేవలం 40 పైసలు మాత్రమే మనకి ఇస్తా ఉన్నారు. 15 ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు సిఫార్సు చేశారు కనీసం 40% జీఎస్టీలో ఇవ్వమని. వాళ్ళు ఇప్పుడు కూడా 24-20% ఇస్తున్నారు. మొత్తం సౌత్ స్టేట్స్ అన్ని ఇచ్చే డబ్బులన్నీ ఎటువైపు పోతా ఉన్నాయి. మరి అక్కడంతా ఇద్దరం కలిసి అక్కడ ఫైట్ చేద్దాం. డబ్బులన్నీ అక్కడ ఉన్నాయి, అక్కడ తీసుకొద్దాం. అక్కడ తీసుకొచ్చి మీరు ఉన్నప్పుడు కూడా నేను సపోర్ట్ కూడా మాట్లాడాను. భగీరథకి ఇవ్వాల్సిన బాకీ ఎంత, నీతి ఆయోగ్ చేసిన సిఫార్సు ఎంత, మొత్తం ఎంతెంత డబ్బులు మనకి కేంద్రం ఇవ్వాల్సి ఇవ్వలేదు. అదేవిధంగా విభజన హామీలు ఎన్ని అమలు చేయలేదు, దాని ప్రకారం మనకి ఎంత రావాలి, ఇవన్నీ కూడా అప్పుడు కూడా నేను మాట్లాడాను, ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆ విధంగా ఇలా మనం చూసుకుంటా పోతే మనం డబ్బులన్నీ ఒక చోట ఉన్నాయి. మనం ఘర్షణ పడితే ఏ ఉపయోగం? సరే ఓకే, మీరు ఏం చేశారు, మంచి చేశారా చెడు చేశారా దాని జోలికి నేను పోరాధ్యక్ష. కానీ వాస్తవంగా ఇందులో ఎంత మేరకు పేదవాడికి మేలు జరిగింది నా పాయింట్ అది. ఎంత మేరకు పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చినాయి నా పాయింట్ అది. మా సింగరేణిలో ఇంతకుముందు 1,00,000 మందికి పైగా పర్మనెంట్ ఉంటే ఇవాళ 30,000 మందికి దిగిపోయారు అధ్యక్ష. అది వీరా వారాన్ని నేను అనను. అదేవిధంగా అవుట్ సోర్సింగ్, అదేవిధంగా మినిమం ఏజ్ లేని వాళ్ళు 1,80,00,000 ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళని ఎలా బతికించాలనే ఆలోచన మనకు ఉండాలి కదా.
10 ఏళ్లలో హైదరాబాద్లో పాత ప్రభుత్వం వారమ్మిన ఆస్తులు ఎంత ఉన్నాయి అవి లెక్క తీయాలి. వారమ్మారు, వీరమ్మారు, వీరు ఇంకా అమ్మారో లేదో నాకు తెలియదు. దాని మీద తాకట్టు అని పేరు పెట్టుకుంటే అయిపోయేది, మళ్ళీ వెనక్కి సరిపోయేది. అదొక పేరు పెట్టలేదు అంతే. అయినా అది గవర్నమెంట్ చేంజ్ అది. అందువల్ల నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఇవాళ అప్పులు అనేది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పులు చేయకుండా ఎంతకాలం మభ్య పెడతారు, ఎంతకాలం బకాయిలు తీర్చకుండా ఉంటారు, ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. అప్పులు చేయకుండా స్కీములు ఎట్లా నడుపుతారు, ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. నేనైతే క్లియర్గా నేను చెప్తున్నాను, అప్పు స్పష్టంగా చేయండి. అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా, లేకపోతే ఇంకా అదనంగా చేసే స్కోప్ ఉందా? ఎందుకంటే కేంద్రం చేస్తుంది, అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. అప్పులు చేసి ముందు ఈ బకాయిలు తీర్చండి, ఈ బకాయిలు తీర్చి ఫ్రీగా ఉండండి. అదేవిధంగా మినిమం వేసి ఇవ్వడానికి ఎంత అవసరం అప్పు ఉంటుందో అంత ఇవ్వండి, అంత అప్పు చేయండి. నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. ఆ విధంగా అప్పు చేస్తే తర్వాత మీరు జాగ్రత్తగా నీతి పరంగా పరిపాలన చేయండి. అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది తప్పితే ఇలా ఎప్పుడు అసలు సమస్య ఎక్కడికో పోయింది అధ్యక్ష. అసలు సమస్య ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఈ అప్పుల పేరుతో సమస్య అంత పోతుందా? అసలు అప్పులు అభివృద్ధి ఏం జరిగింది, ఇంకేం చేయాలి, ఆ సవాలు ఉండాలి. ఇంత అప్పు చేసావు నువ్వు, నేను ఎంత చేశాను, ఈ అప్పులన్నీ సామాన్యుడికి ఎవరికి పట్టవు అధ్యక్ష. అదేవిధంగా దీనికి సంబంధించి నేను ఇంకా ఒక మాట మీకు చెప్పాలి అధ్యక్ష. ఇవాళ ఒక ఆర్థిక ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు, పేదవాడి చేతుల్లో డబ్బులు రావాలి. పేదవాడి చేతుల్లో డబ్బులు వస్తే వాడికి ఖర్చు పెట్టే స్పెండింగ్ కెపాసిటీ పెరిగిద్ది. స్పెండింగ్ కెపాసిటీ పెరిగితే మళ్ళీ అది సైక్లింగ్ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ పేదవాడి చేతుల్లో పోవట్లేదు. మనం ఎంత అప్పు చేసినా ఈ అప్పు అంతా అసమానతలు పెరిగిపోయాయి. ఇవాళ 1% ప్రజల చేతుల్లో దాదాపు 80% సంపద ఉందని ఆ ఆక్స్ఫో రిపోర్ట్ ఉంది అధ్యక్ష. ఇలా ఉంటా ఉంటే వాటి మీద మనం ఫైట్ చేస్తే ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది, ఈ దేశానికి మంచి జరిగిద్ది. ఇవాళ ఎంతమంది అండి, ఇదిగా ఆయన మన శ్రీశ్రీ చెప్పినట్లుగా తాజ్మహల్ కట్టింది తాజ్మహల్ చూస్తానికి అందంగా ఉంది. దానికోసం కష్టపడినటువంటి కూలీలు, ప్రాణాలు కోల్పోయినటువంటి కూలీలు ఎంతమంది ఉన్నారు? ఎన్ని తాజ్మహల్ కట్టారు, ఎన్ని చార్మినార్లు కట్టారని కాదు, ఎంతమంది పేద ప్రజల ముఖాన నవ్వు చూస్తున్నాం అనేది అది బేసిక్గా మనకు ఉండాలని నేను. సంపద ఒకరిది, కష్టం ఒకరిది, ఫలితం ఇంకొకరిది. ఒకరికి ఇచ్చే జీతంతో ముగ్గురికి ఇస్తున్నారు, నలుగురికి జీతాలు ఇస్తున్నారు. సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది? అదేవిధంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల పేరుతో ఎంత డబ్బులు వృధా అయిందో. పాలమూరు, రంగారెడ్డి లాంటి వాటికి కేంద్రం డబ్బులు ఇవ్వదు. సింగరేణిలో ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతుందో, జెన్కోలో ఎన్ని వేల కుంభకోణం జరిగిందో. అదేవిధంగా ఆఖరికి జర్నలిస్టులు, ఇటువంటి పేదవాళ్ళు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, మున్సిపల్, మధ్యాహ్న భోజనం, ఇటువంటి వాళ్ళందరూ ఇవాళ ఈ ప్రభుత్వం బట్టి గారికి కూడా నేను ఒకటి సరిచేయాలని చూస్తున్నాను అధ్యక్ష. బట్టి గారు ప్రతి ఒక్కరికి నెలకి ఫస్ట్ జీతం ఇస్తామంటున్నారు. కానీ వారు ఇస్తుంది ఏంటంటే రెగ్యులర్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇస్తున్నారు. మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి 3-4 నెలల నుంచి జీతాలు లేవు. పంచాయతీల్లో పనిచేసే వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు లేవు. అలాగే అంగన్వాడీ మధ్యాహ్న భోజనం వాళ్ళకి 3-4 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళు అసలు మనుషులు. బట్టి మా ఆర్థిక శాఖ మంత్రి గారిని కోరుతున్నాను, అవి కూడా చూడండి సార్, మీరు అవి చూడండి. మనం లెక్కల కోసం, ఎవరినో సంతృప్తి కోసం, పర్సన్ కోసం నెల జీతాలు ఇచ్చేస్తున్నామంటే కింద ప్రాక్టికల్ ఉండేటువంటి వాళ్ళు నవ్వుకుంటున్నారు, మాకెప్పుడు ఇచ్చారు జీతాలని వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ రంగంలో ఎంతమంది ఉన్నారో దానికంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇంకా తిండి లేని వాళ్ళు, పౌష్టికాహారం లేని వాళ్ళు, చాలీ జీతాలతో బతుకుతున్న వాళ్ళు, బస్టాండ్లో పడుకునే వాళ్ళు, అదేవిధంగా ఉద్యోగాలు లేక తిరిగే వాళ్ళు, ఇలా లెక్కలు వేసుకుంటా పోతే ఎంతోమంది ఉన్న ఈ దేశంలో మనంగా సొంతంగా ఏమి చేయలేము అధ్యక్ష. మన రాష్ట్రము మనందరం కలిసి మనం ఫైట్ చేయండి. మీరు ప్రతిపక్షంగా వారికి అడిగే హక్కు ఉండాల్సిందే, అడగాల్సిందే. ఎందుకనంటే ఎంతసేపు 1 సంవత్సరం అయితే ఊరుకున్నారు,
తర్వాత అడుగుతారు. కానీ అడిగే దానిలో లాజిక్ ఎక్కడో మిస్ అవుతుందనేది నా పాయింట్. అడిగే దానిలో లాజిక్ ఎందువల్లంటే అప్పు ఎందుకు చేశారు అనే పాయింట్, ఆ లాజిక్ అడగకుండా వీళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారని అది అడిగితే మేము మీకు సపోర్ట్ పెట్టేవాళ్ళం. నిన్న కాకి డ్రెస్సులు వేసుకొచ్చారు, నేను సంతోషపడ్డా. ఒకళ్ళు ఎర్రజెండా వేసుకొచ్చారు మెడలో, సంతోషపడ్డా. ఇంకోటి అటువంటి రండి, మేము సంతోషపడతాం. ఇవాళ అప్పు ఎందుకు చేశారంటే ఏదో అంటారు, మళ్ళీ శాంత అనకూడదు. అప్పులు చేసింది పాత అప్పులు, దాని వడ్డీ తీర్చాలా లేదా, పాత అప్పులు దాన్ని కొంత కట్టాలా లేదా. అందువలన మరింత సమయం నేను తీసుకుని అధ్యక్ష, దీని మీద ఆఖరికి థామస్ పీకెట్ అనే ఒక అతను రాశాడు మన భారతదేశానికి సంబంధించి, ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ టు బిలియనర్స్ రాజ్. భారతదేశం ఆ స్థితిలో ఉంది. అంటే ఆ కాలం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు బిలియనర్స్ చేతుల్లోకి భారతదేశం పోతా ఉంది అధ్యక్ష. దీని నుంచి ఎలా బాగుపడాలి, ఎలా మనం ఆ అసమానతను పూర్తిగా తొలగించలేకపోయినా మినిమం సమానత్వం అన్న ఉండే విధంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఇవాళ నేను మరలా అడుగుతున్నాను, మనది కోఆపరేటివ్ ఫెడరల్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో రాష్ట్రాలు లేకపోతే కేంద్రం లేదు. ఎన్టీఆర్ గారు చెప్పారు, కేంద్రం అనేది మిథ్య అని. డబ్బులన్నీ మనకి పోతున్నాయి అక్కడి నుంచి తిరిగి మన వాటా మనకు రావట్లేదు. ఇద్దరు కలవండి, మీరు వారు. మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా, ఒకళ్ళు ఉన్నా సరే మాకు జనం చాలా మంది ఉన్నారు రోడ్ల మీద, అందరం కలుద్దాం, మన వాటా కోసం మనం ఫైట్ చేద్దాం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఫైట్ చేద్దాం. ఆ విధంగా రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, అంతిమంగా నేను మరలా మా ఆర్థిక శాఖ మంత్రి మా పెద్దలు బట్టి గారికి చెప్తున్నా, మీరు అప్పు చేయండి సార్, అప్పు చేయమని నేను కోరుతున్నా. అప్పు సార్ నేను ఆఖరి మిమ్మల్ని కోరేది ఏంటంటే, అప్పు చేయండి. అప్పు చేయకపోతే మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు? అప్పు చేసి ఒకసారి బాకీలు తీర్చి ఇక నుంచి దాన్ని జాగ్రత్తగా నడపడానికి ప్రయత్నం చేయండి, ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మొన్న ఉంది కదా ధరణి పేరుతో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి పట్టుకోండి, ఎక్కడ దొంగ భూములు ఉన్నాయో పట్టుకోండి, ఎక్కడ దొంగ డబ్బు నల్ల డబ్బు ఉందో పట్టుకోండి, అటువంటి తీయండి. ఆదాయం పెంచే మార్గాలు, పరిశ్రమల్లో సింగరేణి లాంటి చోట కుంభకోణాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టండి. ఇవన్నీ చేస్తే డబ్బులు అవి కొంత వస్తాయి. ముందైతే అప్పు తెచ్చి ఈ ఇందాక మీరు చెప్పిన 40,000 కోట్లు లేకుండా అర్జెంటుగా ఫీజు ఇది కానీ లేకపోతే ఇతర బకాయిలు కానీ ఇచ్చేసేసి ఇక నుంచి ఫ్రీ అయిపోయి చేతులు కడిగేసుకుని భవిష్యత్తులో మాత్రం జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని నడపండి. మేమందరం మీకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని చెప్పి మనం చేస్తూ నేను అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.